సూరన్నపేటలో సుదర్శనం అనే పెద్ద బట్టల వ్యాపారి ఉన్నాడు. అతను ఎన్నో ఏళ్లుగా ఆ వ్యాపారంలో ఆరితీరిపోయిన ఒక సక్సెస్ఫుల్ బట్టల వ్యాపారి. పైగా అతనికి అదే ఊళ్ళో మంచి సెంటర్లో ఒక సొంత షాప్ ఉండటంతో అతని వ్యాపారం చాలా బావుంది. తన ఎదుగుదల తన కింద చాలామందికి పనిని ఇచ్చినట్టే అతనికి చాలా గర్వాన్ని, విపరీతమైన అహంకారాన్ని కూడా ఇచ్చింది. ఈ లక్షణాల వల్లే అతను కనీసం ఇంట్లో ఉన్న భార్యకి కాని, కోడలికి కాని నోరెత్తి తమ అభిప్రాయాలని చెప్పే అవకాశం కూడా ఇవ్వడు. ఇక ఇదంతా ఇలా ఉంటే అదే ఊళ్ళో కొత్తగా రామరాజు అనే వ్యక్తొచ్చి అదేవిధంగా మరోచోట బట్టల కొట్టు ప్రారంభించాడు. కాని సుదర్శనం వ్యాపారం ముందు నిలబడలేకపోయాడు. అందుకే ఒకరోజు రామరాజు సుదర్శనం దగ్గరికి ఒక అభ్యర్థనతో వచ్చాడు. చూడండి సుదర్శనం గారు, మీరు ఎన్నో ఏళ్లుగా ఈ ఊళ్ళో ఇంత మంచి సెంటర్లో వ్యాపారం చేస్తున్నారు. అందుకే మాలాంటి చిరు వ్యాపారులకి, కొత్తవారికి ఈ బట్టల వ్యాపారంలో నిలబడే దారి లేకుంది. కాబట్టి ఇప్పుడు మీ షాప్ మీ సొంతమే కనుక దానిపైన ఉన్న ఖాళీ ప్రదేశంలో నేను నా డబ్బు పెట్టుకొని ఒక చిన్న షట్టర్ వేసుకొని అందులో నా రెడీమేడ్ బట్టల వ్యాపారం చేసుకుంటాను. అందుకను మీకు ఎంత డబ్బిమ్మంటారో చెప్పండి, ఇచ్చుకుంటాను. ఒకవేళ నేను ఎంత వ్యాపారం చేసినా మీకైతే ఖచ్చితంగా పోటీకి రాలేను. కాబట్టి మీతో పాటు నేను ₹1 తినే అవకాశం ఇప్పించండి అని చాలా పెద్ద మనిషి తరహాలో వినయంగా అడిగాడు రామరాజు. ఆ మాట విన్నాక అహంకారి సుదర్శనం ఇలా బదులిస్తున్నాడు. అసలు ఎవడ్రా నువ్వు? నేనీ ఊళ్ళో ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నాను. ఈ విషయం తెలియకుండా ఇవ్వాలొచ్చి నా నెత్తిమీద నీ వ్యాపారం పెడతానంటావా? అసలు నా వ్యాపారం చూసి నా ముందు మాట్లాడ్డానికే ఎవడికి ధైర్యం సరిపోదు. అలాంటిది నువ్వొచ్చి నాతో బేరాలాడతావా? అయ్యో, అలా కాదండి. నా వల్ల మీకు నిజంగా నష్టం ఉండదు. ఒకవేళ అలా ఉంటే అదే రోజు మీరు చెప్పకపోయినా నేనే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతానండి. ఏయ్ పోవయ్యా, ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళో అని చాలా పొగరుగా అవమానించాడు. రామరాజు కూడా సుదర్శనంలాగా కొద్దిగా ఈగో మనిషి కావటంతో తన మనసులో ఇలా అనుకున్నాడు. ఏరా, పెద్ద మనిషివి అనుకొని నేనెంతో వినయంగా వచ్చి ఒక ప్రపోజల్ పెడితే కుదురుతుందో కుదరదో చెప్పటం మానేసి నా దగ్గర నీ పొగరు చూపిస్తావా? ఇప్పుడు నన్ను కాదన్న వ్యాపారం నువ్వెలా చేస్తావో నేను చూస్తాను అని సుదర్శనం చేసిన అవమానానికి పగపట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉంటే సుదర్శనం ఇంట్లో అతని భార్య కాంతం, కూతురు పావని, కోడలు మీనాక్షి ఉన్నారు. అతని కొడుకు రవి మాత్రం ఏదో బిజినెస్ ట్రైనింగ్ మీద విదేశాలకు వెళ్లి చాలా కాలమైంది. ప్రతిరోజు సుదర్శనం షాప్కి వెళ్ళిపోయాక మీనాక్షి, ఆ అత్తగారు, ఆడపడుచు ఎంతో సరదాగా ఉండేవారు. అలా ఒకరోజు మీనాక్షి మ్యాగీతో పకోడీ చేసి పట్టుకొచ్చి అత్తగారికి, మరదలికి రుచి చూపిస్తూ ఇలా అంటుంది. అత్తయ్యా, మరదలా, ఇదిగో ఈ ఐటెంని ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి, ఎలా ఉందో. చేస్తాగాని ఇంతకీ ఏం ఐటమే ఇది? ఏదైతే ఏంటమ్మా, వదిన లాంటి ఎక్స్పెరిమెంట్ చేయడంలో ఫస్ట్ కదా. బాగా చెప్పా మరదలా. ఇది మ్యాగీ పకోడీ అత్తయ్య, కొత్తగాని ట్రై చేశాను. నాకు తెలిసి దీని టేస్ట్ అద్దిరిపోద్ది చూడండి. అసలు ఏం పిల్లవే తల్లి నువ్వు, ఈ మ్యాగీ పిచ్చాంటి నీకు? ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ప్రతిరోజు మ్యాగీతో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తానే ఉంటావా? అవునత్తయ్య, నాకు చిన్నప్పటి నుంచి ఈ మ్యాగీ అంటే చాలా ఇష్టం. త్వరగా ప్రిపేర్ అయిపోతుంది కదా, అందుకే ఏం చేసినా దీంతోటే ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ముందైతే మీరు ఈ మ్యాగీ పకోడీని టేస్ట్ చేయండి అత్తయ్య. వదిన, అమ్మ సంగతి వదిలే, నాకు పెట్టా మ్యాగీ పకోడీ ఏదో అని అత్తగారికి, మరదలికి తన కొత్త వంటకాన్ని రుచి చూపిస్తుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సుదర్శనం షాప్ తెరవటానికి వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో పనిచేసే సూరమ్మ బెదురుగానే సుదర్శనానికి ఎదురొస్తుంది. అయ్యగారు. ఏంటి సూరమ్మ? మరేం లేదయ్యా, నేను చాలా ఏళ్లుగా తమ దగ్గర పని చేస్తున్నాను కదా, మీరిచ్చే జీతం నాకు సరిగ్గా సరిపోవటం లేదయ్యా. మీకు వీలైతే నా జీతాన్ని పెంచండి అయ్యా. మా ఇంటి ఆయనకి ఆరోగ్యం బాగోటం లేదు. అంటే ఏంటి సూరమ్మ, నీ సొమ్మేదో నా దగ్గర దాచినట్టు అలా అడుగుతున్నావు? అయినా నిన్ను కాదులే, పనోళ్ళని ఎక్కడుంచాలో తెలియని ఈ ఇంటి ఆడోళ్ళననాలి. నాన్న, ఎందుకు ప్రతి విషయానికి మమ్మల్ని కలుపుతారు?
నువ్వింక నోరు మూస్తావా? పో లోపలికి అని కేకలేసి అర్థం పర్థం లేని అహంతో నోటికొచ్చిన మాటలు అటు భార్యని, కూతుర్ని, కోడల్ని, ఇటు ఆ పని మనిషిని నోటికొచ్చిన మాటలు అనేసి తన దారిన తాను షాప్ తెరవటానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అత్తగారు, కోడలు ఇద్దరూ సూరమ్మతో ఇలా అంటున్నారు. ఎందుకే సూరమ్మ, మీ అయ్యగారిని అడిగావు? నీకు నేను ఎప్పటినుంచి చెబుతున్నానా ఆయన అడక్కే అని. అందుకే కదా ఆయనకి తెలియకుండా నీకు చాటుకి డబ్బులు ఇస్తా ఉంటాను అని చెప్పింది. ఇంతలో ఆ కోడలు లోపలికి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి ఆ పని మనిషికి ఇస్తుంది. ఏదైనా వ్యాపారం పెట్టుకుని బ్రతకమని పంపిస్తుంది. కోడలి యొక్క మంచి మనసు చూసిన అత్తగారు కూడా సంతోషిస్తుంది. ఇలా మరికొన్ని రోజులు గడుస్తాయి. సుదర్శనం చేసిన అవమానాన్ని రామరాజు బాగా మనసుకు తీసుకోవటంతో తన దగ్గరున్న అర్ధబలాన్ని, అధికార బలాన్ని వాడి సుదర్శనం షాప్ని రోడ్డు వైండింగ్లో లేపించేశాడు. అలా కళ్ల ముందే తన ఏళ్ల తరబడి కట్టుకున్న వ్యాపార సామ్రాజ్యం కూలిపోతుంటే ఆ షాక్లో సుదర్శనానికి పక్షవాతం వచ్చి కాలు, నోరు రెండూ పడిపోయాయి. అన్నేళ్లూ కలిసొచ్చిన ఆ షాప్ కూలిపోవటంతో సుదర్శనం కుటుంబం కష్టాల్లో కూరుకుపోయింది. అప్పుడు కోడలు అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, రోజురోజుకి అప్పుల వల్ల ఒత్తిడి చాలా పెరిగిపోతుంది. మావయ్య గారిని చూస్తే ఇలా కదలలేకుండా ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అత్తయ్య? ఇక చేసేదేం లేదే, ఉన్న కాడకు అన్ని అమ్మేసుకొని ఈ అప్పులు అలపేడ వదిలించుకోవాలి. అదెలా అత్తయ్య? అన్నీ అమ్మేస్తే మరి పావునికి పెళ్ళేలా చేస్తాం? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నా పెళ్లి సంగతి ఎందుకు లేవుదినా అని మరదలు కూడా అంటుంది. ఇక అన్నట్టుగానే ఉన్న దాంట్లో కొంత అమ్మేసి అప్పులు తీర్చేస్తారు. కాని ఆధారం లేకపోవటంతో కష్టాల పాలైపోతారు. పేదరికం వాళ్ళ కుటుంబాన్ని కమ్మేస్తుంది. అప్పుడు కాంతం తన కోడలితో ఇలా అంటుంది. ఏంటోనే కోళ్ళ మన జీవితాలు ఎట్ట అయిపోయాయి. ఆయన బయటికి వెళ్ళలేడు. నాకా ఈ ఇల్లు తప్ప ఇక వేరే లోకమే తెలీదు. పెళ్ళాడు చూస్తే ఎక్కడో ఇరుక్కుపోయాడు. పిల్లకేమి ఇప్పుడు సంబంధాలు వచ్చి పడుతున్నాయి. అదేంటత్తయ్య అలా అంటున్నారు? నేనున్నాను కదా. ఇలాంటి కష్టకాలంలో ఇంటి నేను నడిపించకూడదా? అందుకే ఎక్కడైనా పని వెతుక్కుంటాను. నేను కూడా నీకు సపోర్ట్ చేస్తాను వదినా అని చెప్పి పని కోసం ఆ వదినా మరదళ్ళు ఊరంతా తిరిగినా ఎక్కడా పని దొరకలేదు. ఆ తిరుగుడికి నీరసం వచ్చి వాళ్ళిద్దరూ కళ్ళు తిరిగి పడిపోయారు. తీరా కళ్ళు తెరిచి చూస్తే సూరమ్మ ఇంట్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. సూరమ్మను చూసి ఆశ్చర్యంగా మీనాక్షి ఇలా అంటుంది. సూరమ్మా, నువ్వా? మేమిక్కడికి ఎలా వచ్చాను సూరమ్మా? కట్టంలో ఒక మనిషి ఉన్నప్పుడు కాపుకాయలు కదమ్మా, అందుకే ఇంటికి తీసుకొచ్చాను. ఏంటమ్మా మీరిద్దరు ఎట్ట అయిపోయారు? ఒకప్పుడు ఎట్ట ఉండేవాళ్ళు అని బాధపడుతుంది సూరమ్మ. అప్పుడు కోడలు మీనాక్షి తమకొచ్చిన కష్టమంతా సూరమ్మతో చెప్పుకుంటుంది. అప్పుడు సూరమ్మ, ఏం అక్కర్లేదమ్మా, మీరెవరి దగ్గర పని చేయనక్కర్లేదు. ఆ రోజు నన్ను వ్యాపారం చేసుకోమని మీరిచ్చిన డబ్బులతో నేను బన్నులు తయారు చేసుకుని అమ్ముకుంటున్నాను. దాంతోటే మీరు బతకొచ్చు అని చెప్పి తనకొచ్చే ₹6లోనే సుదర్శనం కుటుంబానికి ఒక దారి చూపించింది. కాని ఆ వచ్చే రాబడి ఎవ్వరికీ సరిపోవటం లేదు. అప్పుడు మరదలు ఇలా అంటుంది. వదినా, ఇలా బన్నులు అమ్ముతూ ఉంటే మన జీవితాలు గడవవు. మరేం చేద్దామంటారమ్మా? ఒక పని చేద్దాం. మన బన్నుని అలాగే అమ్మితే ₹10కి కొంటారు. అదే దాన్ని రూపం మార్చి కాస్త రుచిని చేర్చి అమ్మితే దాన్ని ₹50 కొంటారు కదా. మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. ఇంకేం చెప్తుంది మా వదిన? మళ్ళీ ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్కి ప్లాన్ చేసింది కదా. అవును సూరమ్మ, మనం మ్యాగీ బర్గర్స్ అమ్ముదాం. మార్కెట్లో ₹5 ప్యాకెట్లలో మ్యాగీ దొరుకుతుంది. దాన్ని తెచ్చి మనం 2 బన్నుల మధ్యన పెట్టి కాస్త ఉల్లిపాయలు, టమాటాలు, చీజ్ అవి ఇవి వేసి మ్యాగీ బర్గర్గా మన బన్నులు అమ్మామనుకో, మనకి వాటి కోసమయ్యే ఖర్చు ₹25 కన్నా తక్కువే. కానీ దాన్నే మనం ₹60 వరకు అమ్ముకోవచ్చు. అంటే మనకెంత లాభమో చూడు అని చెప్పటంతో సూరమ్మ దగ్గర కొంత డబ్బుని పెట్టుబడిగా తీసుకుని మ్యాగీ బర్గర్ వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. దాంతో జనానికి ఆ మ్యాగీ బర్గర్ రుచి బాగా నచ్చింది. అందుకే వాళ్ళ వ్యాపారం అతి తక్కువ కాలంలోనే బాగా పుంజుకుంది. అలా వచ్చిన డబ్బుతో మీనాక్షి తన మామగారికి వైద్యం చేయిస్తుంది. కొద్ది రోజులకి ఆ పేద వదినా మరదళ్ళ మ్యాగీ బర్గర్ వ్యాపారం వల్ల తమ జీవితాలతో పాటు మామగారి ఆరోగ్యం కూడా బాగుపడింది. అప్పుడు మామగారు ఇలా అంటున్నాడు. సూరమ్మ, నన్ను క్షమించు. ఒకనాడు నా అహంకారంతో నిన్ను పనిలో నుంచి తీసేశాను. కాని చివరికి ఇన్నేళ్ళు నువ్వే మాకన్నం పెట్టావమ్మా. ఇందులో నేను చేసిందేమీ లేదయ్యా.
నేను ఈ బన్ను మొక్కలు అమ్ముకునే వ్యాపారం మొదలుపెట్టిందే మీ కోళ్ళమ్మగారు ఇచ్చిన డబ్బులతో. చివరికి ఆ బన్ను మొక్కలు బతకడానికి సరిపోవని వాటిని మ్యాగీ బర్గర్ చేసి అమ్ముకుందామన్న ఆలోచన కూడా కోడలమ్మదే బాబు. కాబట్టి మీరేం చెప్పాలనుకున్నా చిన్నమ్మగారికి చెప్పండి అయ్యా అని అనటంతో మామగారు కోడలి తెలివితేటలకి తన ధైర్యానికి కృతజ్ఞతలు చెప్పాడు. ఇక ఆ తర్వాత వదినా మరదలతో కలిసి ఆ మామగారు కూడా అదే మ్యాగీ బర్గర్ వ్యాపారాన్ని కొనసాగించారు. ఆ ఊరితో పాటు చుట్టుపక్కలున్న ఊళ్ళకి కూడా ఈ మ్యాగీ బర్గర్ వ్యాపారం విస్తరించటంతో సంతోషంగా జీవించసాగారు ఈ వదినమ్మ కుటుంబం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్లీజ్ వ్యూయర్స్, మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదిన, పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం. అవునండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి. మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది. రాచకోడు అనే ఊళ్ళో కుమ్మరి కొండయ్య అనే కుండలు తయారు చేసే వ్యక్తి ఉన్నాడు. అతను మంచి పనిమంతుడే, కాని డబ్బు మీద పెద్దగా ధ్యాస లేనివాడు. అందుకే చేసే పని మీద శ్రద్ధ ఉండేది. కాని ఆ పని వల్ల వచ్చే డబ్బు మీద అంత శ్రద్ధ పెట్టేవాడు కాదు. దాంతో అతని దగ్గర లాటుల్లో కుండలు కొనుక్కుని వెళ్లే చాలామంది వర్తకులు కొండయ్యకి డబ్బులు ఎగ్గొట్టేవాళ్లు. అయినా ఏనాడు ఆ బకాయి పడిన డబ్బు గురించి మాట్లాడేవాడు కాదు కొండయ్య. అంత మంచితనం, అమాయకత్వం ఉన్న వ్యక్తి అతను. కాని అతనికి పెళ్ళీడికొచ్చిన కూతురు ఉంది. తన పేరు సుమతి. ఆమెకు చిన్నతనం నుండి ఎదుగు బొదుగు లేని తమ జీవితం మీద, తండ్రి యొక్క అతి మంచితనం వల్ల వదిలేస్తున్న సంపాదన మీద, ఆయన చేస్తున్న వృత్తి మీద చాలా కోపం ఉండేది. ఎప్పుడూ కష్టాలు చూడ్డం వల్ల ఆమెకు డబ్బంటే చాలా కసి ఉండేది. ఒకసారి కొండయ్య దగ్గర ఎప్పుడూ కుండలు కొనుక్కెళ్లే ఒక షావుకారు మళ్లీ కుండల లాటు కొనుక్కొని వెళ్లటానికి వచ్చాడు. ఇప్పుడు అతను తీసుకున్న లాటుకి మాత్రం డబ్బులిచ్చేసి, సరే కొండయ్యా, లెక్క సరిపోయింది కదా, మరి నేను బయలుదేరుతాను. ఏమైనా నీ చేత్తో చేసిన కుండలు దొరకటం అదృష్టం అయిపోయిందయ్యా మార్కెట్లో అని ఆ షావుకారు మునగ చెట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో సుమతి అక్కడికొచ్చింది. మధ్యలో కలగజేసుకొని, అంతేలేండి, మాయ చేత్తో చేసే కుండలు మీలాంటోళ్ళకి అదృష్టమే కాని మాకే లేదు. ఓ సుమతి, నువ్వా? బాగున్నావా? ఏం బాగుంటాలేండి, మాయకి నోట్లో నాలుగు లేదు. అది ఆసరాగా చేసుకుని ఎవడు పడితే వాడు పాత బకాయిలు ఎగ్గొట్టు పోతున్నాడు. చివరికి మాయకి మాకు చెమట కష్టమే మిగులుతున్నాయి. ఊళ్ళో మాయదారి మోకలందరూ మా పేరు చెప్పుకుని బాగుపడుతున్నారు అని వ్యంగ్యంగా సుమతి అన్న మాటల వెనక ఉద్దేశం ఆ షావుకారికి అర్థమైంది. అందుకే తటపటాయింపుగా, ఆ అవును సుమతి, లోకం తీరి అలా ఉంది. మెత్తనోణ్ణి గనిపిస్తే వదలటం లేదు. అవును కొండయ్యా, నేనుగాని నీకు పాత బకాయి ఏదైనా ఉన్నానా? లేనుగదూ? ఎందుకులేరండి, పాతవి మీ నుండి మాకు రావాల్సినవి 16,000 రూపాయలున్నాయి. వాటి తర్వాత ఎన్నోసార్లు కుండలు పట్టుకెళ్లారు కానీ ఆ పాత బకాయి మాత్రం తీర్చలేదు. భలే వాడివి కొండయ్యా, నేను బకాయి ఉంటే ఒక్క మాట గుర్తు చెయ్యాలి గదా, అలా మొహమాటపడ్డవేంటయ్యా నీ డబ్బును నువ్వు వరగటానికి కూడా అంటూ మళ్లీ ఆ 16,000 తీసి కొండయ్యకి ఇవ్వబోతుంటే సుమతి ఈసారి ఆ డబ్బులు తీసుకుంటుంది. ఎంతైనా నువ్వు తెలివైన కూతుర్ని గన్నావయ్యా కొండయ్య, మరి నేను వస్తాను అంటూ అక్కడ్నుంచి జారుకుంటాడు షావుకారు. ఈ విధంగా తండ్రి మంచితనం వల్ల ఊరి మీద ఆగిపోయిన డబ్బుని అప్పుడప్పుడు సుమతి వసూలు చేసేది. కాని ఆమెకి కూడా తెలియని ఎన్నో బకాయిలు బయట ఉండేవి. అలా నోరులేని తండ్రి పెంపకంలో గడుసు పిల్లలా పెరిగింది సుమతి. కొన్నాళ్లకి కొండయ్య చేసిన పుణ్యమో సుమతి చేసుకున్న అదృష్టమో తెలియదుగాని పక్కూళ్ళో ఉండే కాంతం కొడుక్కి సుమతిని చేసుకుంటామని కబురు పంపారు. నిజానికి కాంతం కుటుంబం చాలా మంచి కుటుంబం. తమకి ఉన్న కొద్దిపాటి పొలాన్ని చేసుకుంటూ కాంతం తన కొడుకుని కూతుర్ని పెద్దవాళ్ళని చేసింది. ఉన్నదాంట్లో వాళ్ళది ఏ లోటు లేని మధ్యతరగతి కుటుంబం. అందుకే అంత మంచి ఇంటికి తన కూతురు కోడలిగా వెళ్తుందంటే కొండయ్య చాలా సంతోషించాడు. అత్తారింట్లో అడుగుపెట్టిన సుమతికి అక్కడ కూడా పెద్దగా సంతోషంగా అనిపించలేదు. రోజంతా రెక్కలు ముక్కలు చూసుకుని కష్టపడ్డం, సాయంత్రం ఇంత తిని పడుకోవటం, మళ్లీ తెల్లవారుతూనే లేచి పొట్ట చేత పట్టుకుని పొలం పోవటం, అలా రొటీన్ లైఫ్ తప్ప తను కోరుకున్నట్టు డబ్బులు గట్టిగా నిలబడే దారి లేకపోవటంతో సుమతి తనలో తానే ఫ్రస్ట్రేట్ అయ్యేది.
తన వదినని గమనించిన ఆమె మరదలు పావని ఒకరోజు, వదినా, నిన్నొక మాట అడగనా? ఏంటో అడుగు మరదలా. మరేం లేదు వదినా, చిన్నప్పటి నుండి నాకు ఈ రాజీపడి బ్రతకడం అంటే నచ్చదు. ప్రతి దానికి చూసి చూసి ఖర్చు చేయాలి. ఏది కొనుక్కోవాలన్నా అమ్మని అన్నయ్యని ఒప్పించాలి. అదేంటి పావని, మాకన్నా మీది కాస్త బెటర్ పొజిషన్ కదా. ఏం బెటర్ పొజిషన్ వదినా? ఎవరైనా ఇవాళ ఉందని తిని సంతోషంగా ఉంటారేమో, కానీ మేం మాత్రం ఇవాళున్నది రేపు కూడా ఉండాలంటే ఇవాళ సర్దుకోవాలి అనే అమ్మ ఫిలాసఫీతో బ్రతుకుతున్నావు. నిన్ను చూస్తుంటే నువ్వు కూడా నా అలానే ఉన్నావనిపిస్తుంది. అవును పావని, నాకు కూడా ఇలా ఎందుకు బ్రతుకుతున్నావో తెలియని జీవితం. ప్రతి దానికి చూసి చూసి ఖర్చులు చేసుకునే పరిస్థితుల మీద కోపం అంటూ ఒకేలా ఆలోచించే ఆ వదినా మరదళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తోడయ్యారు ఆ ఇంట్లో. కాని మధ్యతరగతి కుటుంబాల్లో ఒకరికి కోపం వచ్చినంత మాత్రాన, ఒకరికి నచ్చనంత మాత్రాన ఏమీ మారవని వాళ్ళకీ తెలుసు కదా. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. అనుకోకుండా తమ పొలానికి ఒక కొత్త పేచీ వచ్చి పడింది. ఆ పొలం తనదని ఫేక్ డాక్యుమెంట్స్తో మరో మనిషి వాళ్ల జీవితాల్లోకి వచ్చాడు. అది పెద్ద గొడవయ్యి కోర్టులో కేసు వరకు వెళ్ళింది. అలా అనుకోకుండా వచ్చిన కోర్టు కేసు వల్ల ఇంతకాలం కడుపు కట్టుకుని దాచిన సొమ్ము, బంగారం మొత్తం ఖర్చయిపోసాగాయి. దాంతో ఇల్లు గడవటం అనే సంతోషం తప్ప మరోటి లేదు కాంతం కుటుంబానికి. అదే సమయంలో మిటమిటలాడే వేసవి మొదలైంది. అసలే ఖర్చులు తక్కువ చేసుకోవాల్సిన పొజిషన్లో ఉన్న సంసారం వాళ్లది. అదే సమయంలో మధ్యాహ్నం ఇంట్లో విపరీతమైన వేడొచ్చేసేది. అప్పుడు మరదలు తన వదినతో, చూసా వదినా, మన పరిస్థితి పెన్నం మీద నుండి పొయ్యిలో పడినట్టయింది. ఈసారి సమ్మర్ వచ్చేసరికి ఎలాగైనా అన్నని కాకపట్టి అమ్మను ఒప్పించి ఏసి పెట్టించుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కోర్టు కేసు వల్ల ఫ్యాన్ వేసుకోవాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. ఎక్కడ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందోనని. అసలు మనలాంటి పేదవాళ్ళ కోసం కొండే ఫ్రిడ్జ్ చల్లదనాన్ని ఇచ్చినట్టు కొండే ఇల్లయ్యి ఏసీలా చల్లగా మారితే తక్కువ ఖర్చులో ఈ వేడి నుండి బయటపడేవాళ్ళం కదా. దాన్నే ఉంది మరదలా, నీకిప్పుడు ఏసీ పెట్టించడం అంటే కుదరదు, కానీ చల్లగా ఉండేలా కొండిల్లు కావాలంటే చెప్పు. చిన్నప్పటి నుంచి మా నాన్న చేస్తుంటే చూస్తూ పెరిగిందాన్ని కదా. మనిద్దరం సరదాగా పడుకోవడానికి చిన్న కుండీలు నేనే తయారు చేస్తాను. అంటే చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటారు చూడు, చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని, అలానా వదినా? అలా చిన్నగా ఏం కర్మ, మన ఇంటి వెనకాల కాలులో పూడికి తీసావంటే మెత్తటి బంకమట్టి వస్తుంది. దాంతో చక్కగా పెద్ద కుండీలో కట్టుకుందాం అంటూ ఉన్నదానిలో తమ వేసవి తాపాన్ని పోగొట్టుకోవడానికి ఆ వదినా మరదళ్ళు ఆ కాలువలోకి దిగి బంకమట్టిని పోగేసి, ఆ బంకమట్టితో ఆ వదినగారు తనకు తెలిసిన కుండ తయారీ విద్యతో ఒక పెద్ద కుండ ఇంటిని తయారు చేసి తన ముద్దుల మరదలకి వేసవి కానుకగా ఇచ్చింది. అలా తయారైన వదినా మరదళ్ల కుండ ఇంట్లో మధ్యాహ్నం పూట పడుకుంటే ఏసీ కన్నా చల్లగా ఉండేది. ఎప్పుడైనా వేడి తెలుస్తుంది అనగానే బయటకొచ్చి ఆ కుండ ఇంటిని నీళ్లతో తడిపితే చాలు, మళ్లీ లోపల చల్లగా మారిపోయేది. అలా తమ కుండ ఇంట్లో ఆ వేసవిని చల్లగా మార్చుకున్నారు ఆ వదినా మరదళ్ళిద్దరు. కాని అనుకోకుండా ఎవరో తమ ఫోన్లో ఈ వదినా మరదళ్ల కుండ ఇల్లు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వాళ్ల కుండ ఇల్లు చాలా వైరల్ అయిపోయింది. చూసా వదినా, ఎవరో పుణ్యాత్ముడు మన కొండెల గురించి వీడియోని సోషల్ మీడియాలో పెట్టగానే మన కొండెల్ని చూడడానికి ఎంతమంది యూట్యూబర్స్ వస్తున్నారో. అవును మరదలా, మన సంతోషం కోసం చేసుకున్న ఈ కుండ ఇల్లుని వీళ్ళందరూ తమ యూట్యూబ్లో చూపించుకొని వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటున్నారు. అందుకే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనమే కుండిళ్ళు అనే ఛానల్ మొదలుపెట్టి మనకొచ్చిన వంటలు చేస్తూ మన కుండిళ్ళు హోమ్ టూర్ చేస్తూ మనమే ఫేమస్ అవుదాం. ఆ డబ్బులేమో మనమే సంపాదించుకుందాం. సూపర్ ఐడియా వదినా. ఇన్నాళ్ళు చాలని జీవితాలు మనవే. మనం కూడా ఫేమస్ అవ్వాలని, మనల్ని కూడా సంపాదించుకోమని ఆ దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చాడనుకుంటా అని అంది. అంతే, ఆ వదినా మరదళ్ళు తమ ప్లాన్ ప్రకారం కుండ ఇల్లు అనే ఛానల్ పెట్టుకుని అందులో వాళ్లకి వచ్చిన వంటలు చేస్తూ వాళ్లకి తెలిసిన విద్యలు, వీడియోలు ఒకటేంటి, ఈరోజు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటానికి జనమంతా ఎన్ని వెర్రి వేషాలు వేస్తున్నారో అన్ని వేషాలు వీళ్ళు వేయటం మొదలుపెట్టారు. దాంతో ఆ కుండ ఇల్లు ఛానల్ బాగా ఫేమస్ అయింది. అలా వాళ్ళు ఫేమస్ అవటంతో వీళ్ళ పొలాన్ని డూప్లికేట్ డాక్యుమెంట్స్తో కొట్టేయాలని చూసిన ఆ వ్యక్తి భయపడ్డాడు. ఎక్కడ తన విషయం బయటపడుతుందో అని.
అందుకే ఆ కేసుని కూడా వదులుకున్నాడు. దాంతో వదినా మరదళ్ల కుటుంబానికి వచ్చిన కష్టం తొలగిపోయింది. ఇక ఆ వదినా మరదళ్ళు ఆ వేసవిలో తమ కుండ ఇల్లుతో చేసే వింత వింత వీడియోలు పెట్టి డబ్బుల సంపాదనని మొదలుపెట్టారు. ఆ వచ్చిన డబ్బులతో తమ చిన్న చిన్న సరదాలు తీర్చుకోసాగారు. ఆ విధంగా వదినా మరదళ్ల కుండ ఇల్లు వాళ్ల తలరాతల్ని మార్చేసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. వరుణ్ మిస్ అయిన విషయం తెలిసాక రత్నం సీసీటీవీ ఫుటేజ్ అది చెక్ చేస్తాడు. అయినా సరే ఏ ఉపయోగం లేకుండా పోతుంది. అప్పుడు వరుణ్కి సహకరించిన పోలీస్ కానిస్టేబుల్ని కట్టేసి కొడుతూ రత్నం ఇలా అంటాడు, చెప్పరా, వాడు ఎక్కడికెళ్ళాడు? ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లాడు? నాకు అవేమీ తెలియదు సార్. అతనికి ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తే అతను నాకు డబ్బులు ఇస్తాడు. అంతకన్నా నాకు వేరే ఏమీ తెలియదు సార్ అని కానిస్టేబుల్ చెప్పడంతో రత్నానికి ఏం చెయ్యాలో తోచక టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంతలో ఈ విషయం హాస్పిటల్లో ఉన్న శిరీష, రమేష్లకి తెలుస్తుంది. వాళ్ళిద్దరూ అక్కడికి వస్తారు. అప్పుడు శిరీష ఇలా అంటుంది, ఏంటి సార్ ఇది? మా పిల్లని ఇంత రిస్క్లో పెట్టి మీరింత కూల్గా ఉంటారా? అసలు మా పిల్ల ప్రాణాలకి రిస్క్లో పెట్టే అధికారం మీకెవరిచ్చారు? అంటూ శిరీష చాలా సీరియస్ అవుతుంది. అప్పుడు రత్నం ఇలా బదిలిస్తాడు, చూడండమ్మా, మీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ అన్నీ ప్లాన్ ప్రకారమే జరిగితే ప్రపంచంలో ఇన్ని క్రైమ్స్ ఎందుకు జరుగుతాయి చెప్పండి. మాకు కాస్త టైం ఇవ్వండి, మేం సేఫ్గా తీసుకొస్తాం అని చెప్పి చాలా ఆలోచిస్తాడు రత్నం. కావ్య ఇచ్చిన సిమ్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తే అందులో కొన్ని నంబర్స్ దొరుకుతాయి. వాటిని ట్రాక్ చేస్తే అవి వరుణ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళవని తెలిసి ఎలా హ్యాండిల్ చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రత్నం. రత్నం దగ్గరికి శిరీష మళ్ళీ వస్తుంది. ఏం ఆలోచించారు సార్? అవతల సాయంత్రానికల్లా మా అత్తగారికి మా మరదలను చూపించకపోతే ఆమె మాకు దక్కరు. అప్పుడు ఎవరిది ఆ రెస్పాన్సిబిలిటీ? చూడండమ్మా, మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ మాకు చిన్న సోర్స్ దొరికింది. దాన్ని ఎగ్జిబిట్ చేయడానికి మాకు మనుషులు కావాలి. అదేంటి నాకు చెప్పండి, నా వల్లైతే నేను చేస్తాను. నిన్న కావ్య నాకిచ్చిన కొన్ని సిమ్ కార్డ్స్లో ఈ వరుణ్ గాడికి అమ్మాయిల ఇన్ఫర్మేషన్ ఇచ్చే కొందరి నెంబర్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా అమ్మాయి ఉందంటే వాళ్లే వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వీడెళ్ళి ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. అలాంటి వాణ్ణి పట్టుకుని 4 పీకితే వాడు మనకి సహకరిస్తాడు. కానీ కావ్యని కాపాడాలంటే మరో ఆపరేషన్ చేయక తప్పదు. ఇందుకు మాకు ఒక లేడీ కావాలి. ఆమె పోలీస్ అయితే ఆ వెధవలు కనిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే ఒక నార్మల్ అమ్మాయి కోసం చూస్తున్నాం అని రత్నం ఉన్న సిచ్యువేషన్ని చెప్పటంతో శిరీష మరో మాట కూడా ఆలోచించకుండా వెంటనే ఇలా అంటుంది, ఆ అమ్మాయిగా నేను వెళ్తాను సార్. నా ఆడబిడ్డని కాపాడుకోవడానికి నేనే వెళ్తాను. నన్ను పంపించండి అని శిరీష అనేసరికి రమేష్ షాక్ అవుతాడు. వెంటనే ఇలా అంటాడు, నువ్వెలా వెళ్తావు సిరి? నీకేమైనా అయితే? అవతల రిస్క్లో ఉన్నది మన కావ్య అండి. తనకేమైనా అయితే? అందుకే మంచి చెడు నేనే వెళ్తాను అని శిరీష గట్టిగా చెప్పటంతో రమేష్ ఏమీ మాట్లాడలేకపోతాడు. అప్పుడు రత్నం ఇలా అంటాడు, చాలా థ్యాంక్స్ మేడం. మీరిలా సహకరిస్తే మీ ఇద్దరిని సేఫ్గా ప్రొటెక్ట్ చేసే బాధ్యత మాది. నన్ను నమ్మండి, ఈసారి పొరపాటు జరగదు అని రత్నం ప్రామిస్ చేసి వరుణ్కి ఇన్ఫార్మర్స్గా ఉన్న వారిలో ఒకడికి ఫోన్ చేసి వాణ్ణి తీసుకొచ్చి 4 ఉతుకుతారు. మరోవైపు కావ్యని తీసుకెళ్లి ఒక సీక్రెట్ ప్లేస్లో ఉన్న వరుణ్ తన ఫ్రెండ్తో ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటాడు, హాయ్ బ్రో, త్వరగా ఈ పిల్లని అడ్డం పెట్టుకుని నేను స్టేట్ దాటిపోవాలి. ఈ పిల్ల నా చేతిలో ఉన్నంతవరకు నాకు ఏ రిస్కు లేదు. పైగా నేనున్న ఈ ప్లేస్ని కనిపెట్టడం ఆ పోలీసుల వల్ల కూడా ఎప్పటికీ కాదు. కాబట్టి నాకు ఒక వెహికల్ అరేంజ్ చేయి బ్రో అని వరుణ్ చెప్పి తన ప్లాన్ని ఫోన్లో ఆ ఫ్రెండ్కి చెప్తాడు. అలా కాసేపు అయ్యాక వరుణ్ ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసిన వరుణ్ ఇలా మాట్లాడతాడు, చెప్పరా తమ్ముడు, ఏంటి సంగతులు? మళ్ళీ ఎవరైనా చిలక రెడీగా ఉందా మనం ఎగరేసుకుపోవడానికి అని వరుణ్ అనటంతో పోలీస్ స్టేషన్లో ఫుల్గా తన్నులు తిని రత్నం పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టడంతో ఆ ఇన్ఫార్మర్ వరుణ్కి ఏమాత్రం అనుమానం రాని విధంగా వాడిలా బదిలిస్తాడు. అవునన్నా, ఒక సూపర్ పల్లెటూరు చిలకుంది. ఇంట్లో గొడవపడి వచ్చేసిందంట. చాలా తేలిగ్గా దొరికేలా ఉందన్నా. కాబట్టి దీన్ని ఇట్నుంచి ఇటే ఎగరేసుకుపోవచ్చు అంటూ శిరీషని ఉద్దేశించి ఆ ఇన్ఫార్మర్ అన్న మాటకి బదులుగా వరుణిలా అంటాడు, ఏంట్రా ఈ సిటీలో అమ్మాయిలు చాలా ఈజీగా దొరికేస్తున్నారు. సరేలే, ఎలాగో ఇప్పుడు నా దగ్గర ఒక చిలకుంది, దాంతోపాటు దీన్ని కూడా ఎగరేసేద్దాం విదేశాలకి. ఆ చిలక ఎక్కడుందో చెప్పు, వెళ్ళి తీసుకొస్తా అని వరుణ్ చెప్పడంతో ఇక పోలీస్ ప్లాన్ ప్రకారం వారు చెప్పిన స్క్రిప్ట్నే ఆ ఇన్ఫార్మర్ వరుణ్కి చెప్తాడు.
అప్పుడు వరుణ్ అక్కడున్న కావ్యతో ఇలా అంటాడు. చూడ్ డార్లింగ్, నిన్ను ఇంకా హింసలు పెట్టాలనుంది, కానీ నాకు అంతకన్నా ఇంపార్టెంట్ పని పడింది, కాబట్టి నేనొచ్చి నీ పని పూర్తి చేస్తాను. నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు, నిన్న పోలీసులు కాపాడ్డం అనేది కల్లా అని చెప్పి ఆ రూమ్ డోర్ని లాక్ చేసి మళ్లీ బైక్ మీద ఆ ఇన్ఫార్మర్ చెప్పిన ప్లేస్కి బయలుదేరతాడు వరుణ్. ఈలోపు ఇక్కడ కావ్య కాళ్ళు చేతులు కట్టేసి ఉంటుంది. మూతికి ప్లాస్టర్ వేసి ఉండటంతో తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి నాకు ఈ పరిస్థితి? చక్కగా మా ఇంట్లో యువరాణిలాగా ఉండేదాన్ని. ఈ విధవ మాటలు నమ్మి ఇలా అయిపోయింది నా జీవితం. అసలు ఈ పోలీసులు ఏమైనా చేస్తున్నారో లేదో. అవును, ఎలాగైనా సరే ఈ ప్లేస్ గురించి వాళ్ళకి చెప్పాలి. ఎలా ఎలా అని కావ్య తన మనసులోనే అనుకుంటుంది. ఇంతలో ఆ ఇన్ఫార్మర్ చెప్పిన చోట శిరీష నిలబడి ఉంటుంది. అప్పుడు ఆమెను చూసిన వరుణ్ ఇలా అనుకుంటాడు. అబ్బో, ఆడు చెప్పింది నిజమే, పక్కా పల్లెటూరు బైతు, దీన్ని పడేయటం చాలా ఈజీ అనుకుని సిరి దగ్గరికి వెళ్ళి మెల్లిగా మాటలు కలుపుతాడు. శిరీష కూడా చాలా అమాయకురాలిగా నటిస్తూ వరుణ్ మాటలకి ట్రాప్లో పడ్డట్టుగానే నటిస్తుంది. దాంతో వరుణ్ మాయమాటలతో ఆమెను తన బండి ఎక్కించుకొని బయలుదేరతాడు. ఇంతలో పోలీస్ కంట్రోల్ రూంలో నుంచి శిరీషకి అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా వరుణ్ శిరీషని కావ్యని ఉంచిన ప్లేస్కే తీసుకెళ్తున్నాడా లేక ఇంకేదైనా కొత్త ప్లేస్కా అని పోలీసులు ట్రాక్ చేస్తూ ఉంటారు. చాలా దూరంగా వరుణ్కి అనుమానం రాకుండా మఫ్తీలో అతని బైక్ని ఫాలో అవుతూ ఉంటారు పోలీసులు. ఇంతలో వరుణ్ కావ్యని ఉంచిన ప్లేస్కి తీసుకువెళ్తాడు. అప్పుడు అక్కడ కట్లు కట్టేసి ఉన్న కావ్యని చూసి శిరీష షాక్ అవుతుంది. తనని నాశనం చెయ్యాలనుకున్న రాక్షసుడి పక్కన తన వదిన ఉండటం చూసి కావ్య కూడా షాక్ అవుతుంది. ఆడపడుచుని కాపాడుకోవటానికి తనని తాను రిస్కులో పెట్టుకున్న శిరీష త్యాగాన్ని కావ్య అర్థం చేసుకుంటుందా? తనని బంధించిన చోటుకి తన వదిన వరుణ్తో రావటాన్ని కావ్య ఎలా అర్థం చేసుకుంటుంది? గతంలో ముంబైలో మిస్ అయినట్టు ఆ తర్వాత కావ్య విషయంలో చేసినట్టు ఈసారి కూడా పోలీసులు ఏదైనా పొరపాటు చేస్తారా లేక ప్లాన్ ప్రకారమే వరుణ్ణి పట్టుకుంటారా? ఒక పక్క కావ్య వస్తేనే కానీ నిలవని పార్వతి ప్రాణం, మరోవైపు ఒక క్రిమినల్ దగ్గర ఉన్న కావ్యని విడిపించటానికి శిరీష చేసిన రిస్క్. మొత్తానికి ఒకే సమయంలో తన ఇంట్లో వాళ్ళందరూ రిస్కులో ఉంటే రమేష్ ఏమవుతాడు? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.